ఇది మహా విలయం. ప్రకృతి సృష్టించిన బీభత్సం. తుఫాను తెచ్చిన కష్టం. తీవ్ర తుఫాను మిగిల్చిన విషాదం. గత రాత్రి అంతర్వేది దగ్గర మోధా తుఫాన్ తీరాన్ని తాకిన తర్వాత తీరం దాటే వరకు ఉభయ గోదావరి జిల్లాలను సమీపంలో ఉన్న కృష్ణా, పల్నాడు సహా పలు ప్రాంతాలను ఊచకోత కోసింది. ఇప్పుడిప్పుడే నష్టం కళ్లకు కనిపిస్తోంది. ఇంకా తుఫాను ప్రభావం తగ్గలేదు. ఈదురుగాలులు శాంతించలేదు. భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వచ్చే 48 గంటలు ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే వర్షాలు కుమ్మేస్తున్నాయి. వర్షాలు, ఈదురుగాలులు తోడై చలిగాలులు ప్రజల ప్రాణాలను తోడేస్తున్నాయి. తలుపులు, కిటికీలు మూసి ఇంట్లోనే ఉన్న ఆ హోరు గాలుల శబ్దాలు ఆందోళనకరంగా ఉన్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా విషాదం కనిపిస్తోంది. గ్రామాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఊహకందని నష్టం సంభవించింది. బలహీనంగా ఉన్న ఇళ్లు తుఫాను హోరుగాలను తట్టుకోలేకపోయాయి. పాకలు ఎగిరిపోయాయి. రేకుల షెడ్డులు నామరూపాలు లేకుండా పోయాయి. వరి పడకేసింది. అరటి, బొప్పాయి తోటలు కుప్పకూలాయి. ఉద్యానవన పంటలు కూడా రైతులకు ఏమీ మిగల్చలేదు. మనం చూస్తున్నాం ఏదైతే మిడ్ నైట్ 12:30 ఆ టైంకి మనకి తుఫాన్ అయితే తీరం దాటినట్టు తెలుస్తోంది. కానీ ఈ రోజంతా కూడా మనకి వర్షాలు ఉంటాయి. ఇదే ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మన విజువల్స్లో కూడా క్లియర్గా చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో ఏ విధంగా ఉంది, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాలో ఈ విధంగా అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో కూడా దాదాపు ఇదే కండిషన్ కంటిన్యూ అవుతోంది. ఓవరాల్గా అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కాంతి ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ కాంతి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? నైట్ అయితే తుఫాన్ ఎఫెక్ట్ ఉండదు అని అనుకుంటున్నారు, ఎందుకంటే తీరం దాటింది కాబట్టి. కానీ ఈ రోజు రేపు ఉదయం వరకు కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే కండిషన్ కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. మోందా తుఫాను ప్రభావం ఏదైతే ఉందో దాని ప్రభావంతో తీరం దాటినప్పటికీ కూడా ఈ ఏదైతే తుఫాను అనేది తీవ్రతరం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరొక 6 గంటల పాటు ఈ తుఫాను తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే తీర ప్రాంత ప్రజలు కావచ్చు, లోతట్టు ప్రాంత ప్రజలు ఇంకా కూడా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. సెల్ఫీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీ కేంద్రాల నుంచి ఏదైతే అధికారులు తుఫాను ప్రభావానికి సంబంధించి ఆ జిల్లాలోని అధికారులకు సూచనలు అందించడంతో పాటుగా ఏదైతే వర్ష ప్రభావిత జిల్లాలు ఉన్నాయో వాటితోటి మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఎంత చిన్న పల్లెటూర్లు, లంక గ్రామాల్లో ప్రస్తుతం అయితే తుఫాను సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ రేపు వర్షము, ఈదురుగాలులు ఉండడం వల్ల ఈ సహాయక చర్యలు అనేది కొంత లేట్ అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే మోందా తుఫానుకు సంబంధించి ప్రతి ఏదైతే కుటుంబాలు ఎవరు కూడా బయటకు రావద్దు, ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉండాలి. ఈ తుఫాను తీవ్రత మరొక 2 రోజులు, ఈ రోజు రేపు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారికి సహాయక చర్యలు అందించడం, వారికి కావాల్సినటువంటి
ఫుడ్ మంచినీరు అందించడంతో పాటుగా ఎక్కడైతే పంట నష్టపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో దాదాపుగా 1350 వరకు కూడా గ్రామాలన్నీ కూడా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఈ గ్రామాలలో విద్యుత్ పునరుద్ధరణ నుంచి కూడా కొంత సమయం పడతా ఉంది. ఎక్కడైతే పెట్రోలింగ్ చేస్తూ సమస్య లేని చోట్ల విద్యుత్ సరఫరాని చేస్తున్నారు అధికారులు. కొన్ని చోట్ల పునరుద్ధరణ పనులతోటి సరఫరాకు సమయం పడుతుంది. ఒక చోట నుంచి ఒక చోటకి భారీ చెట్లు కూలిపోవడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కూడా వర్షాలనేవి కొనసాగుతున్న నేపథ్యంలో ఆ చెట్లను కట్ చేసి తీసి తర్వాత కరెంటు స్తంభాలు కూడా నేల పొడిగిన అన్నింటినీ కూడా బయట పెట్టి పనిచేయాలి. కాబట్టి కొంత వర్షం అనేది ఒకవైపు పడుతున్న నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది లేకుండా పనిచేయాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత ఈ చర్యలకైతే ఆటంకం కలుగుతుందని చెప్పుకోవాలి. ఇక మరొక వైపు సహాయక చర్యలు అయితే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారు కావచ్చు, ఇంకా ఫ్లాష్ లైట్స్ కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను ఇప్పటికీ అప్రమత్తం చేశారు. ఎక్కడైనా సచివాలయం బృందాలను అందుబాటులోకి ఎక్కడ అంటే చిన్న ఒక 2-3 సంఘటనలు అక్కడ ప్రాణ నష్టం అనేది జరగకపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కూడా మరొక 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు నాయకులు అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచనలు వెళ్ళాయి. అలాగే పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఓకే గాంధీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ప్రాణ